ఎప్పుడూ కరువే, తప్పని వలసలు. జిల్లాలో మారుమూల గ్రామం. సాధారణ ఓ గ్రామ ఉద్యోగ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలల చదివే, అయినా కష్టపడి చదివాడు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఉద్యోగ వేటలో విదేశాలకు వెళ్లాడు. ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఆయనకున్న సేవా దృక్పథంతో అక్కడ ఎందరో తెలుగువారికి అండగా నిలిచాడు. మంచి గుర్తింపు సాధించాడు. ఇంత స్థాయికి ఎదిగిన తాను మాతృభూమి రుణం తీర్చుకోవాలని స్వదేశ బాట పట్టారు. సొంత గ్రామం తన మెట్ట ప్రాంతంలో కరువు ఛాయలు చూసి చలించాడు. విస్తృత సామాజిక సేవల వైపు అడుగులు వేశాడు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు సాగుతున్నాడు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలన్న తలంపు, ఇంకా ప్రజాసేవకు అంకితం కావాలన్న పట్టుదలతో రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆ యువ కెరటమే మన ఎన్ఆర్ఐ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ఆయన ఎదిగిన క్రమం, ఆయన ఆశయాలు, చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాకర్ల సురేష్ ప్రస్థానంపై వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం ఎర్రంరెడ్డిపల్లి గ్రామం కాకర్ల సురేష్ది. వెంకట సుబ్బనాయుడు, ప్రమీల దంపతుల కుమారుడే సురేష్. వెంకట సుబ్బనాయుడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పనిచేశారు. కాకర్ల సురేష్ జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో, అనంతరం ఇంజనీరింగ్ విద్య విజయవాడలో పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసి అక్కడి నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడే స్థిరపడి వ్యాపారాలతో ఆర్థికంగా ఎదిగారు. తనకున్న సామాజిక స్పృహతో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో తెలుగు సంఘం అధ్యక్షుడిగా సేవలు అందించాడు. తానాలో టీమ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ కు చైర్మన్ గా పనిచేసి 1000కి పైగా తెలుగు కుటుంబాలకు సహాయం అందించారు. ఇలా అమెరికాలోని తెలుగు ప్రజల మన్ననలు పొందారు. అనంతరం తన సామాజిక బాధ్యతగా మాతృభూమి రుణం తీర్చుకోవాలని స్వదేశానికి వచ్చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో బొమ్మరాజు చెరువు ఎదురుగా కాకర్ల చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. ఏడాదిన్నర కాలంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తన సేవలను విస్తృతం చేశారు. అన్నా క్యాంటీన్తో నిరుపేద ప్రజలకు ప్రతిరోజు అన్నదానం, మహిళా అభ్యున్నతికి ఉచిత టైలరింగ్, ఉచిత కంప్యూటర్, ఉచిత బ్యూటీషియన్ కోర్సుల శిక్షణ ఇప్పించారు. యువతకు వృత్తి విద్యా కోర్సుగా కారు డ్రైవింగ్ ఉచిత శిక్షణ ఇప్పించారు. ఉచితముగా కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లను చేయించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆర్థిక సహాయం, పేద రైతులకు ఉచితంగా వ్యవసాయ స్ప్రేయర్లు అందించారు. వీధి వ్యాపారస్తులకు ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. నిరుపేద ఆడపడుచులకు పెళ్లి కానుక అందిస్తున్నారు. వేసవి కాలంలో చలివేంద్రాలు, క్రీడాకారులను ప్రోత్సహించడానికి టోర్నమెంటులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలతో, ప్రకృతి వైపరీత్యాలతో నిస్సహాయ స్థితి గల వారికి ఆర్థిక సహాయం అందించారు. మోగ